ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా అది మీ అమ్మ గురించి అయితే ఈ టాపిక్ ఇంతటితో కట్ చేసేయ్. మా అమ్మ గురించి మాట్లాడే టైం ఇది కాదు నాన్న. దానికి ఇంకా టైం ఉంది. మీకు ఇష్టం లేనిదేది నేను చెయ్యను నాన్న. అయితే ఏం మాట్లాడాలో నువ్వు చెప్పమ్మా. పెద్దయ్య, అమ్మాయి గారి పేరు మీద ఉన్న ఆస్తి గురించి అమ్మాయి గారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకుంది? తన పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీద రాయాలని నిర్ణయించుకుందా ఏంటి? నువ్వు చెప్పమ్మా. నాన్న, నా పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని నా తదనంతరం మన గుడికి సంబంధించిన ట్రస్ట్కి రాసిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను నాన్న. ఏం మాట్లాడుతున్నావు రూపా? అంత ఈజీగా రాసిచ్చేయడానికి నీ పేరు మీద ఉన్నది ఎకరమో 2 ఎకరాలో కాదు, 100 ఎకరాలున్నాయి. తెలుసత్తయ్యా. తెలిసి కూడా ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అమ్మ రూపా, ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిచ్చేస్తే ఆ తర్వాత చూసుకోవడానికి నేనున్నాను పెద్దయ్య. అమ్మాయి గారి ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు నేను. అమ్మాయి గారిని నా ఆస్తిలా భావించాను కాబట్టే చేసుకున్నాను. ఈ ఆస్తులు లేకపోయినా అమ్మాయి గారిని మీరెలా అయితే చూసుకోవాలనుకున్నారో నేను అలాగే చూసుకుంటాను. అవును నాన్న, నేను హ్యాపీగా ఉండడానికి రాజు నాతో ఉంటే సరిపోతుంది. నాకున్న దోషాలు గండాలు తప్పుతున్నాయంటే అది ఆ దేవుడి దయవల్లే అనిపించింది నాన్న. అందుకే నా తదనంతరం నా ఆస్తిని ట్రస్ట్కి రాసిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను నాన్న. రూపా, నిజంగా ఇది పిచ్చి ఆలోచన. 100 కోట్ల ఎకరాలు దేవాలయం ట్రస్ట్కి రాసివ్వడం ఏంటి? అయినా ఆ ట్రస్ట్కి డబ్బులు కొదవేం కాదు. పోనీ అంతగా కావాలి అనుకుంటే ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు, కనీసం వాళ్ళు బాగుపడతారు కదా. అంతేగాని ట్రస్ట్కి రాసివ్వడం ఎందుకు రూపా? మమ్మీ, పేదవాళ్ళకి రాసిచ్చిన మనకి బొక్కే కదా మమ్మీ. దీపక్ పేదవాళ్ళకి రాసిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాగైనా లాక్కోవచ్చు. అదే ట్రస్ట్కి రాసిచ్చిందంటే తలకిందులుగా తపస్సు చేసినా మనం దక్కించుకోలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.